తెలంగాణలో ఇల్లీగల్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఢిల్లీ లాంటి ఘటన జరగకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలన్నారు. సెల్లార్లో కోచింగ్ నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ లో అవినీతిపై సీఎం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటనలను చూడొచ్చు, కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్లేస్లో 10 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఇక్కడ కూడా ప్రమాదం జరగచ్చు కదా. జియాగూడలో ఒక ప్రమాదం జరిగింది, దాంట్లో 2 చనిపోయినారు, బర్నింగ్ ఇష్యూ అయింది. అది ఇల్లీగల్ అని అందరికీ తెలుసు, కానీ నో యాక్షన్. ఇట్లాంటివి కూడా నా కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఇల్లీగల్ గోదాములు ఉన్నాయి, ప్లైవుడ్ గోదాములు ఉన్నాయి. ప్రమాదం ఇక్కడ కూడా జరగవచ్చు కదా. అంటే ప్రమాదం జరిగిన తర్వాతనే కొంతమందికి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలి, అదే ఉద్దేశం ఉంటుందా? ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు డైరెక్ట్ పోతారు బిల్డింగ్ కాడ, 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు, లేకపోతే నీ బిల్డింగ్ పలగొడతాం, డిమాలిష్ చేస్తాం. ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయనకి ఇంకొక మార్గం చూపెడతారు. నువ్వు కోర్టు నుంచి స్టే తెచ్చుకో, మేము ఒక చిన్న నోటీస్ ఇస్తాం, స్టే తెచ్చుకో, నువ్వు ఎంతైనా ఇల్లీగల్ పని చేసుకో. ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ తయారైపోయింది. అందుకోసం మా ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఇట్లాంటి సబ్జెక్ట్ పైన మీరు కొద్దిగా అగ్రెసివ్ ఉండాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. దీనిపైన కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన కూడా ఒక ఎంక్వైరీ చేయండి. ఇట్లాంటి వ్యక్తులు, ఇట్లాంటి ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉంటే మొత్తం మున్సిపల్ పేరు ఖరాబ్ అవుతుందని నేను ముఖ్యమంత్రి గారికి ఒక సూచన